తాళ్లపల్లి గ్రామానికి చెందిన ఓర్సు శివయ్య మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సెప్టెంబర్ 29న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓర్సు శివయ్య కేసును పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓర్సు గాయత్రితో పాటు ఆమె ప్రియుడు దేరంగుల అమరయ్యలను అరెస్ట్ చేశారు. వివరాలను మాచర్ల రూరల్ పోలీసులు మీడియాకు వెల్లడించారు. అక్రమ సంబంధానికి భర్త శివయ్య అడ్డుగా ఉన్నాడని భావించిన గాయత్రి తన ప్రియుడితో పథకం ప్రకారం శివయ్య నిద్రిస్తున్న సమయంలో ఊపిరి ఆడకుండా దిండు మొహంపై ఉంచి చంపేసినట్టు వెల్లడించారు. నిందితులు ఎవరికి అనుమానం రాకుండా శివయ్య గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించగా మృతుని తల్లి ఓర్సు రమణమ్మ తన కుమారుడు శివయ్య మృతిపై అనుమానంగా ఉంది అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి శివయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా పోలీసులు హత్య కేసుకు నిర్ధారణకు వచ్చారు. తాళ్లపల్లి గ్రామ వీఆర్ఓ ఎదుట నిందితులు శివయ్యను తామే హత్య చేసినట్టు ఒప్పుకొని లొంగిపోయారు. నిందితులు ఓర్సు గాయత్రి దేరంగుల అమరయ్యలను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు పోలీసులు. సాగర్ పోలీస్ స్టేషన్ బీపీ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30వ తారీఖున ఉదయం నల్గొండకు చెందిన ఓర్సు రమణమ్మ అనే ఆమె పోలీస్ స్టేషన్ నుంచి రిపోర్ట్ ఇచ్చింది. ఏంటనంటే వాళ్ళ కొడుకు ఓర్సు శివయ్యకి 2018లో తాళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళతో వివాహం అయినట్టు, వివాహం తర్వాత కొన్నాళ్ళు అతను శివయ్య అనే అతను కొన్నేళ్ల చెరువు తర్వాత మాచర్లలో ఉండి సుమారు గత 2.5-3 సంవత్సరాల నుంచి మన తాళ్లపల్లిలో ఉంటున్నట్లు, ఈ క్రమంలో వాళ్ళ భార్యాభర్తలకి రకరకాలుగా గొడవలు జరిగినట్టు ఈమెకి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మాయి భర్త అంటే ఈ రమణమ్మ కొడుకు ఓర్సు శివయ్య అనే అతను చనిపోయాడు, మాకు ఆ మరణంపై అనుమానం ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టు మీద ఎస్ఐ గారు అనుమానాస్పదగా కేసు పెట్టి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా శవ పంచనామా చేసి బాడీని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం. ఇవి బులెటిన్ అప్డేట్స్.